ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించే వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాడిని వలె పరిగెత్తేవాడిని కాను. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. గురి చూడనటువంటి వాడిని వలె నేను పరిగెత్తేవాడిని కానని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాళ్ళనైనను కాదు గాని కరుణించి దేవుని వల్ల అవుతుందని అపోస్తలుడైన పౌలైతే తెలుసుకున్నాడు. కాబట్టి తన ప్రయాస గాని తను పొందాలనేటువంటి కోరికతో గాని వీటన్నిటి వల్ల జరగదు గాని ఈ దినాన్ని కనికరించేటువంటి దేవుని యొక్క పాదాలు పట్టుకోవడం ద్వారా అన్ని విషయాల్లో విడుదల పొందుకుంటున్నానేటువంటి ఒక గొప్ప నమ్మిక అపోస్తలుడైన పౌలు జీవితంలో పుట్టింది. కనుక 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. వారైతే క్షేమ కిరీటాన్ని పొందడానికి మనమైతే అక్షేమ కిరీటం పొందడానికి మనం మితంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి అతడు చెప్తూ ఉన్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తేవాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేం భ్రష్టుడినైపోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నానని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి యొక్క లేఖనాలను గమనించినట్లయితే హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి అపోస్తలుడైన పౌలు జీవితంలో పరిచర్య చేయడం విషయంలో అతను గొప్ప నైపుణ్యత కలిగి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎంతో ధైర్యంగా అనేక మంది మధ్యలో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అతను అంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడు ఉన్న దేవుని కృపే. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని ఈ ఉదయకాలాన్ని మనకు ప్రకటించబడుతూ ఉంది. కనుక లోక సంబంధమైన ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడడం కాదు కానీ ఈరోజు నిజమైనటువంటి ఐశ్వర్యం దేవుని వాక్యంలో ఉంది కనుక అది పొందుకోవడానికి గాను దేవుని వల్ల అతడు కృప పొందిన వాడుగా ఉండి దేవుడు కరుణించినటువంటి కనికరాన్ని బట్టి అతడు స్థిరంగా నిలబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలాన్ని నీ నైపుణ్యత అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీవేమీ తెలివైన వాడు కాదు. దేవుని కృప వలన మాత్రమే నువ్వు అటువంటి శక్తిని, బలాన్ని నువ్వు పొందుకుంటున్నావని ఇది నన్ను గ్రహించుకోగలగాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ దినమున ఆయన సన్నిధిలో నీకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప మహత్యాన్ని గురించి కానీ నువ్వు ఎరిగినట్లయితే నువ్వెంతగానో సంతోషిస్తావు. ఆయన మహత్యంలో నుంచి గొప్ప ఆశీర్వాదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. దేవుని ప్రేమించేటువంటి వారు లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కోరరు కానీ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. కనుక అపోస్తలుడైన పౌలు అటువంటి నైపుణ్యత దేవునితో ఏకీపించడం వల్ల వచ్చింది. దానివల్లే అతడు అన్ని విషయాల్లోని జయం పొందుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి ఆహారం తింటున్నావో నువ్వు చూసుకోవాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా నీ గొప్ప కృప సమాధానం నాయన మమ్మల్ని ఆవరించినట్లుగా సహాయం దయచేసి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో తండ్రి తెలుసుకోవడానికి కృప దయచేయమని, మీ మహిమతో నీ నడిపించమని, బలపరచమని, నీ శాశ్వతమైన నీతి కింద భద్రపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.